హలో! వెల్కమ్ టు వన్ మోర్ ఫుల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ గురించి మాట్లాడడానికంటే ముందుగా దీనికంటే ముందు వ్లాగ్ గురించి ఒకసారి మనం రిమెంబర్ చేసుకోవాలి. ప్రీవియస్ వ్లాగ్‌లో చెప్పాను కదండీ! డ్యాడీ ఇరుముళ్ళు జరిగిన తర్వాత మమ్మీ కూడా డ్యాడీతో పాటు 10 డేస్ ట్రిప్‌కి వెళ్తుంది. వాళ్ళతో పాటు పిన్ని, బాబాయ్ కూడా యాత్రకు వెళ్ళారు. వాళ్ళ 10 డేస్ ట్రిప్ అయితే హ్యాపీగా గడిచింది. ఇప్పుడు వాళ్ళు 10 డేస్ తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికి వస్తున్నారనమాట. సో, మా సైడ్ తీర్థయాత్రలకు వెళ్ళొచ్చిన తర్వాత ఆచారం ఎలా ఉంటుందంటే ఆడపిల్ల అల్లుడు గారు వెళ్ళి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకి బట్టలు పెట్టాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను అత్తయ్య రాజా అయితే షాపింగ్కి వచ్చాము. ఈ షాప్లో ఓన్లీ శారీసేనండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ సంక్రాంతి ఫెస్టివల్కి కొత్తగా వచ్చిందంట ఏదో మోడల్. ఆ మోడల్ శారీ అయితే తీసుకున్నాము. పిన్నికి మమ్మీకి కలిపి ఒకటే మోడల్లో 2 కలర్స్ శారీస్ అయితే తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఇదైతే ఆ నెక్స్ట్ డే అనమాట. రాజా డాడీకి బాబాయ్కి కూడా డ్రెస్సెస్ తీసుకుని వచ్చారు. రాజాతో పాటు నేను వెళ్ళలేదు. తనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. సో, ఇక్కడ చూస్తున్నా అనమాట ఎలా ఉన్నాయో ఏంటి అనేది. చూడక్కర్లేదులేండి, రాజా సెలెక్షన్ బాగానే ఉంటుంది. అందుకే కదా నన్ను పెళ్లి చేసుకున్నాడు. మీరేమంటారు? కామెంట్ చేయండి. రాజా సెలెక్షన్ బాగుంటుందా బాగోలేదా అనేది. ఇక్కడ నేను పంచెలు చూపిస్తున్నాను కదా, ఈ పంచెలు నీలిమ తీసుకురమ్మందనమాట. అంటే తనకి తీసుకోవడం కుదరలేదంట. మీరు ఎలాగో షాపింగ్కి వెళ్తున్నారు కదా, సో ఇద్దరికి 2 పంచెలు కూడా తీసుకురండి అని చెప్తే ఇంకా షర్ట్స్తో పాటు రాజా ఈ పంచులు కూడా తీసుకొచ్చాడు. అవి కూడా చూస్తున్నాను అనమాట. ఇందాక షాపింగ్లో 2 శారీస్ తీసుకున్నాము అని చెప్పాను, కానీ శారీస్ అయితే చూపించలేదు కదా. సో ఇప్పుడు చూసేయండి, ఆ శారీస్ అయితే ఇవే. అయితే మేము వెళ్ళిన షాప్ ఉంది కదా, అది ఓన్లీ శారీసే అక్కడ ఉంటాయి అనమాట. అవి కూడా హోల్సేల్ ప్రైజెస్కే పడతాయి. మార్కెట్లోకి అంటే ముందుగానే అక్కడికి వస్తాయి, ఆ తర్వాత అక్కడ నుండి మార్కెట్లోకి వెళ్తాయి అనమాట. సో ఇదైతే ఫ్రెష్ స్టాక్ అంట. ఈ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందనమాట. మొత్తం శారీ అంతా ఫ్లవర్స్ వచ్చింది, కింద ఒక బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ కూడా చాలా హైలైట్ అయింది. ఈ శారీస్లో ఇదే ప్యాటర్న్లో ఉంటాయి, కానీ అన్ని లైట్ కలర్సే ఉంటాయి అనమాట. డార్క్ కలర్స్ అయితే అస్సలు లేవు. సో మేమైతే అటు చూసి ఇటు చూసి 2 కలర్స్ అయితే సెలెక్ట్ చేసాము. సేమ్ ప్యాటర్న్ అనమాట, కలర్స్ మాత్రమే డిఫరెంట్. ఎందుకంటే ఇద్దరు అక్క చెల్లెలు కదా, సో అలా పెడదాము అని అనుకుని అలా పెట్టాము. క్లాత్ వైజ్గా చూస్తే క్లాత్ చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ప్యాటర్న్ కూడా బాగుంది, డిఫరెంట్గా ఉంది. అసలు ఆ టైప్లో శారీస్ లేవన్నమాట. సో అందుకని చెప్పేసి పర్సనల్గా ఆ శారీ బాగా నచ్చి తీసుకున్నాము. ఇంకా మేము ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుదామని చెప్పేసి రెడీ అవుతున్నాము. అమ్మ వాళ్ళు ట్రిప్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చే టైం కంటే మనం ఎర్లీగానే వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు రాగానే వాళ్ళు కాళ్ళు కడగాలి కాబట్టి. వాళ్ళు కాల్ చేస్తూ చెప్పారనమాట, సాటర్డే మిడ్ నైట్ కానీ లేదా సండే మార్నింగ్ కానీ వస్తామమ్మా అని చెప్పారు. సో మేము అనుకున్నాము సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అవుదామని అనుకున్నాము, కానీ మేము స్టార్ట్ అయ్యేసరికి 8:45 అయింది. అప్పుడు కూడా రాజా అసలు కదలట్లేదు అనమాట. ఎందుకంటే మూవీ పెట్టుకుని చూస్తున్నాడు, లక్కీ భాస్కర్ మూవీ. అస్సలే మా అత్తగారి ఇంటి దగ్గర నుంచి మా పుట్టింటికి వెళ్ళాలంటే నియర్లీ 3 అవర్స్ టైం పడుతుంది. ఇప్పుడు టైం చూస్తే 8:45 అయింది. నువ్వు స్టార్ట్ అవుతావా లేదా అని అడిగేసరికి ఇంకా మూవీని అక్కడితో స్టాప్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటి దగ్గర మేము స్టార్ట్ అయ్యి భీమవరం వచ్చేసరికి నియర్లీ 10:30 అలా అయిపోయింది అనమాట. సో రోడ్స్ అంతా ట్రాఫిక్ క్లియర్ అనమాట, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. సో అలా ప్రశాంతంగా జర్నీ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళేప్పటికీ దగ్గర 12:30 అలా అవుతుందనమాట. సో నేను చెప్పాను, ఇంటి దగ్గర ఎవరు మా కోసం వెయిట్ చేయకండి, మేము వచ్చి పడుకుంటాము. సో మీరు పడుకోండి, మళ్ళీ మా కోసం వెయిట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు అని ముందుగానే చెప్పాను అనమాట. సో అలా ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు నైట్ అయితే ప్రశాంతంగా పడుకున్నాము. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అమ్మ వాళ్ళు చెప్పారు కదా మేము వచ్చేప్పటికి సాటర్డే మిడ్ నైట్ ఆర్ సండే ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి. సో వీళ్ళు వచ్చేసరికి సండే మార్నింగ్ అయిపోయింది. సండే 6 to 6:30 మధ్యలో వచ్చినట్టున్నారు. సో వీళ్ళైతే విజయవాడ నుండి సపరేట్గా ఇలా వ్యాన్లో వచ్చారనమాట. మేమైతే అప్పుడే నిద్రలేచాము. చూసారు కదా మా నిద్ర మొహాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే. ఆల్రెడీ మా పిన్ని కాల్ చేసింది, మేము నియర్ బై ఉన్నామమ్మ రెడీగా ఉండండి అని చెప్పేసి. నేనే కాల్ కట్ చేసి మరీ పడుకున్నాను అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత లేచి హడావుడి ఇంకా మామూలుగా కాదు. ముందుగా అందరికంటే పెద్దది కాబట్టి మాల వేసుకుని యాత్ర కంప్లీట్ చేసుకుని వచ్చారు కాబట్టి ఫస్ట్ మా నాన్నమ్మ అయితే కాళ్ళు కడిగి మా మమ్మీకి డాడీకి స్వీట్ తినిపించింది. అంత మార్నింగ్ స్వీట్ ఏం తింటారులే అని చెప్పి చిన్న బెల్లం ముక్క అయితే నోట్లో పెట్టింది. ఆ తర్వాత అయితే మా అమ్మమ్మకి అడుగుతుంది అనమాట,
ఇలా కాళ్ళు కడిగి ఆ వాటర్ అయితే మన నెత్తి మీద చల్లుకోవాలి. మా సైడు ఎవరి తీర్థయాత్రకి వెళ్ళొచ్చినా ఈ ట్రెడిషన్ అయితే ఉంటుంది. మీ సైడ్ కూడా ఉంటుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళైతే మా ఇంటి వెనకాల పిన్ని బాబాయ్ అనమాట. సో చెప్పాను కదా, కూతురు అల్లుడే కడగాల్సిన అవసరం లేదు, ఎవరైనా కడగొచ్చు. అది అలా కడిగితే చాలా మంచిది అని ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని ఈ ఆచారం మీ సైడ్ కూడా ఉందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇది మా ఒక్కరికే ఉందా లేదా, మీకు కూడా ఇలా ఉంటుందా అనే విషయం నాకు తెలుసుకోవడం కోసం నేను కామెంట్ చేయమంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా వాళ్ళ తర్వాత ఇంకా మేమైతే కాళ్ళు కడుగుతున్నాం అనమాట. అసలు మేము వచ్చిందే దీనికోసం కదా. సో ఇంకా పెద్దవాళ్ళందరూ అయిన తర్వాత నెక్స్ట్ నేను రాజా కూడా డాడీ కాళ్ళు కడిగి ఆ కాళ్ళు మేమిద్దరం మా నెత్తి మీద జల్లుకుని వాళ్ళకి దండం పెట్టుకుని వాళ్ళ నోట్లో చిన్న బెల్లం ముక్క అయితే పెట్టాము. ఫైనల్గా లాస్ట్లో ఇంకా మా చెల్లి మా బావ కూడా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద జల్లుకున్నారనమాట. ఇంకా ఇక్కడ ఈ మనీ ఏంటంటే కూతురికి కాళ్ళు కడిగినందుకు వాళ్ళు కూడా బట్టలు పెట్టాలంట. సో మీకు నచ్చిన శారీ కానీ డ్రెస్ కానీ తీసుకోండి అమ్మా అని చెప్పేసి చెరొక 1000 రూపాయలు ఇచ్చేసారు. అయితే ఈ బెనిఫిట్ ఓన్లీ కూతుర్లకేనంట, అల్లుళ్ళకి ఉండదంట. సో అందుకని చెప్పేసి నేను నీలిమ ఏడిపిస్తున్నాం అనమాట, ఇవి మాకే మీకు కాదు అని చెప్పి. సో ఇంకా అక్కడితో ఆ కాళ్ళు కడగడం అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు సండే కాబట్టి మా ఊర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కాబట్టి వెళ్ళిన ప్రతిసారి టెంపుల్కి అయితే వెళ్తాము. ఇంకా నేను రాజా ఫ్రెష్ అయిపోయా మార్నింగ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదైతే స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కదండి. ఇంకా టెంపుల్లో అయితే షష్ఠి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ఈ షష్ఠి మొత్తం 13 days అంగరంగ వైభవంగా జరుగుతాయి అనమాట. దానికి సంబంధించిన వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. ఒక్కసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకుని వచ్చి టెంపుల్లో అలా ప్రశాంతంగా ఒక 10 minutes కూర్చొని మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అప్పుడు వర్షం పడుతుందండి. మాకు అరటి చెట్లు ఉన్నాయి. ఇవి అరటి గెలలు కూడా కాదు, అమృత పానీలు అనమాట. ఇవి గెలలు చెట్టు మీదే ముగ్గుతాయిలే, మంచిగా తినొచ్చు అని అనుకున్నాము. బట్ సడన్ వర్షాల వల్ల చెట్లు 2 పడిపోవడంతో 2 గెలలు తీసేయాల్సి వచ్చింది. చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకొంచెం పెద్దవైతే బాగుండేది. సో ఇవైతే మా చెట్టు అమృత పానీ గెలలు. టేస్ట్ మాత్రం నిజంగా అద్దిరిపోతాయి అనమాట, అంత తీయగా ఉంటాయి. ఇంకా అది కంప్లీట్ చేసుకున్న తర్వాత రాజాకి రాత్రి సగం మిగిలిపోయింది కదా మూవీ, లక్కీ భాస్కర్ మూవీ, ఆ మూవీని ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నాడు అనమాట. నైట్ స్టార్ట్ అవడం కోసమని మధ్యలో ఆపేసి వచ్చాడు కదా, దాన్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నాడు కూర్చొని. అయితే మా మమ్మీ వాళ్ళతో పాటు ట్రిప్కి మా పిన్ని బాబాయ్ కూడా వెళ్ళారు కదా. సో వాళ్ళు కూడా వచ్చేస్తే నలుగురు కాళ్ళు ఇక్కడే కడిగేద్దామని అనుకున్నాము. కానీ అన్ని టెంపుల్స్ తిరిగి వచ్చిన తర్వాత ఎవరింటికి వాళ్ళే వెళ్ళాలి కదండి. మా పిన్ని వాళ్ళు అయితే ఇంటికి రామమ్మ, మా ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంటికి వస్తాము అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మా పిన్ని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ఇల్లంతా సెట్ చేసుకుని మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఇంకా వాళ్ళ కాళ్ళు కడగడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ ఆకుండా పిన్ని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, మళ్ళీ మా ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. సో అంత ఆఫ్టర్నూన్ ఇంకా బట్టలు పెట్టడం ఈ కార్యక్రమం అంతా పెడితే ఇంకా లేట్ అయిపోతుంది లంచ్కి. సో అంతసేపు లంచ్కి వెయిట్ చేయలేరు కదా, ఆకలేసేస్తూ ఉంటుందని చెప్పేసి ముందు లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము మేమందరం కలిసి. అయితే ఇరుముళ్ళ రోజు అయ్యప్ప స్వామి ఇరుముళ్ళలో మనం కొన్ని బియ్యం వేస్తాం కదా, ఆ బియ్యాన్ని అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారనమాట. ఆ బియ్యంతో మన ఇంట్లో పరవన్నం చేసుకుని అదే ప్రసాదంగా అందరూ తినాలంట. సో అందరూ ఆ రోజే ఉన్నాం కదా అని చెప్పేసి మా మమ్మీ ఆ బియ్యాన్ని పరవన్నంలా చేసేసింది అనమాట. ఆ రోజు స్పెషల్స్ ఏంటంటే పరవన్నము, పులిహోర, పప్పు, చారు, అప్పడాలు, పచ్చడి, వైట్ రైస్, పెరుగు. ఇంకా ఇలా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుండి తీసుకొచ్చిన ప్రసాదాలు అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారు, ఎందుకంటే అందరికీ పంచి పెట్టాలి కదా. సో మా చెల్లి అయితే ప్రసాదాలన్నీ ప్యాక్ చేస్తుంది, ఇలా చిన్న చిన్న కవర్స్లో ప్యాక్ చేస్తుంది అనమాట. ఇంకా ఇవి మొత్తం ఒక 40 మెంబర్స్కి సరిపడేలా 40 కవర్స్లో ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ఈవినింగ్ వెళ్ళి వీటిని పంచిపెట్టి రావాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పిన్ని వాళ్ళు స్టార్ట్ అవుతామమ్మా అంటున్నారు. సో ఇంకా ఈ టైంలో బట్టలు పెట్టే సెషన్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అందరూ కామన్గా పెట్టినట్టే పెట్టేసాంలేండి, స్పెషల్ ఏం లేదు. అయితే కాలు గడిగిన వెంటనే పెట్టాలి. సో లంచ్ టైం అయిపోయింది అని చెప్పేసి గ్యాప్ ఇచ్చి ఇప్పుడు పెడుతున్నాము.
ఇంకా ఫస్ట్ అయితే బాబాయ్కి, పిన్నికి, మమ్మీకి, డాడీకి నేను రాజా పెట్టేశాము. ఆ తర్వాత అయితే నీలిమను బావ పెడుతున్నారనమాట. ఫస్ట్ పెద్దవాళ్ళమంట ప్రిఫరెన్స్ మాకే ఇచ్చారు. సో ఫస్ట్ అయితే మేము పెట్టాము. ఆ తర్వాత అయితే నీళ్ళు వాళ్ళు పెడుతున్నారు. గుండ్లు మట్టి భలే పడుతుంది గుండ్లు మట్టి భలే పడుతుంది లైన్ భలే కామెడీగా ఉన్నావు నవ్వుకున్నావా ఓకే క్యారీ ఆన్ టేక్ ఓకే. బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత నలుగురం ఇలా ఒక చిన్న స్నాప్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వీడియోలో చెప్తున్నాడు కదా మా తమ్ముడు వాళ్ళ గుండులు బాగున్నాయి అని చెప్పేసి, మీరు కూడా చెప్పండి వాళ్ళకి గుండులు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసినప్పుడైతే ఓకే, ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయిందిలేండి, బాగానే ఉన్నారు చూడగా. సో మీరైతే ఇదే ఫస్ట్ టైం కాబట్టి మా మమ్మీని, మా డాడీని వాళ్ళని చూడడం, వాళ్ళకి గుండె ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు యాత్రకి వెళ్ళి వచ్చారు కాబట్టి మా ఇంటి ఆడపడుచు మా అత్తయ్య, నీలిమ వాళ్ళ అత్తగారు, ఇంకా మాకు మా ఆయనత్త కాబట్టి ఫస్ట్ ఆవిడకే ప్రిఫరెన్స్. ఇంకా మా మమ్మీ, మా పిన్ని ఇద్దరు కూడా ఇంటి ఆడపడుచు కాబట్టి మా అత్తయ్యకి యథావిధిగా బట్టలు పెట్టేస్తున్నారు. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఆడపిల్లలకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి. మా మమ్మీ వాళ్ళు అయితే 1000 రూపీస్ ఇచ్చారు కదా, ఇంకా మా పిన్ని, మా బాబాయ్ వాళ్ళు అయితే శారీస్ తీసుకొచ్చేసారనమాట. కాలు గడిగినందుకు మేము ఎలా బట్టలు పెడుతున్నామో వాళ్ళు మాకు అలాగే బట్టలు పెట్టాలి. మమ్మీ వాళ్ళు మనీ ఇచ్చారు, పిన్ని బాబాయ్ అయితే ఇంకా శారీస్ తీసుకుని వచ్చి మాకు పెట్టేస్తున్నారనమాట. మా పిన్ని వాళ్ళకి 2 అబ్బాయిలే, అమ్మాయిలు లేరు. సో వాళ్ళకి అమ్మాయిలు లేని లోటు మేమే తీర్చాలి. ఇదైతే కలసం చెంబు అమ్మ వాళ్ళు కంచి నుండి తీసుకొచ్చారనమాట. అయితే ఇది ఇత్తడిది, రాగిది కాదు, పంచలోహాలతో చేసిన కలసం చెంబు అనమాట. చూడగానే క్యూట్గా ముద్దుగా ఉన్నాయని చెప్పేసి అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇలా కలసం చెంబులు తీసుకొచ్చారు. ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చారులేండి, అవి ఏం తీసుకొచ్చారు అనేది నేను సపరేట్గా వీడియో చేసి పెడతాను. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ పిన్ని వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ ప్రసాదాలు ప్యాక్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, అవి పంచిపెట్టడానికి నీలిమ అయితే వెళ్తుందనమాట. సో నీలుకి మా ఊర్లో హౌసెస్ అన్నీ తెలుసు, నాకైతే తెలియదు, అందుకని చెప్పేసి నీలిమ వెళ్తుంది. సో ఇంకా ఊరంతా తిరగడం ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి బావ అయితే బైక్ మీద తీసుకెళ్తున్నాడు. ఇది ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.